మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నర్సీపట్నం పండుగలో జరిగిన ఘటనను రాజకీయం చేయొద్దంటూ ఎత్తుల భాస్కర్ రావు అన్నారు. పండుగలో డప్పు కొడుతూ ఉండగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేయి చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. దళితుడని తన పేరు చెప్పి వైసీపీ రాజకీయం చేస్తుందంటూ మండిపడ్డారు. తన చిన్నప్పటి నుంచి తాము అయ్యన్న పాత్రుడు వద్దే ఒకే కుటుంబంగా ఉంటున్నామని తెలిపారు. జాతరను అయ్యన్న పాత్రుడు చాలా గొప్పగా జరిపించారన్నారు. అందరూ జాతర గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్పారు. ఇక ఆ జాతరను రాజకీయం చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. తన వల్ల అయ్యన్న పాత్రుడు కాలుకు దెబ్బ తగిలిందని, ఈ నేపథ్యంలోనే తనపై చేయి చేసుకున్నారని ఎత్తుల భాస్కర్ రావు చెప్పారు. ఏదో కొంచెం మందు మీద ఉన్నాను, మందు మీద ఉంటే అయ్యన్న పాత్రుడు గారు కాలుకి దెబ్బ తగిలితే ఆ దెబ్బ మీద నా కాలు పడ్డది. దానికి గురించి అయ్యన్న పాత్రుడు గారు నా మీద కోపడ్డారు. మాకేంటంటే చిన్నప్పుడు కానీ ఆల్రెడీ మేము మొదలుతున్నాం. చెరువులో 108 విగ్రహాలు శివుడి కడుతుంటే ఏదో బురద చల్లడానికి చూస్తున్నారు అయ్యసలు. ఇలాంటి రాజకీయాలు మీరు మాలాటం మీద పెట్టకండి. మేము చిన్నప్పటిగా నుంచి వరాలధార గారు ఉన్న కానీ మేము అక్కడ మొదలుతున్నాం. మా అల్దారి బతికేవారు. అందు గురించి మీరు రాజకీయాలు పెట్టి మాలాటల్ని అడ్డు పెట్టి మమ్మల్ని భయానికి లాగొద్దు. ఈ రోజు పండగ ఇలా జరిగిందంటే మరి నర్సీపట్నం మొత్తం, విజయవాడ ఏంటి, హైదరాబాద్ ఏంటి, విజయనగరం ఏంటి, శ్రీకాకుళం ఏంటి, అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. నోకలతల పండుగ కూడా, మరిడం పండుగ కూడా అయ్యన్న పాత్రుడు గారు బ్రహ్మాండంగా చేస్తారు. ఊళ్ళకెళ్ళి అందరూ కూడా చెప్పుకుంటారు. అలాంటి ప్రోగ్రాలు పెట్టారు అయ్యన్న పాత్రుడు గారు. మీరు అలాంటి రాజకీయాలు అడ్డు పెట్టి మీరు ఏదో బురదలోకి చూస్తున్నారు. మీరు ప్రజలు ఎవరు కూడా. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో జరిగిన పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగలో ఉత్సాహంగా డప్పులు కొడుతున్నటువంటి వ్యక్తిపై అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు. బూతులు తిడుతూ ఎత్తుల భాస్కర్ పై చేయి చేసుకోవటం జరిగింది. ఇక అందరూ చూస్తుండగానే దళితుడిని నోటుకొచ్చినట్లు తిట్టి చంపదెబ్బ కొట్టారు. ఈ క్రమంలో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా వివాదం రాచుకుంది. ఇక ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా వైరల్ అవుతుంది. దీని మీద వైసీపీ రాజకీయం చేస్తూ ఉందంటూ కూడా బాధితుడు దీని మీద అయితే ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఎత్తుల భాస్కర్ రావు ఈ వీడియోలో విడుదల చేస్తూ కూడా దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దంటూ కూడా ఆ సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని, దానివల్ల కూడా అయ్యన్న పాత్రుడి కాలుకి దెబ్బ తగిలిందని కూడా, అందుకని చెప్పి కూడా అక్కడ చేయి చేసుకోవడం జరిగిందంటూ కూడా వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియోని అంటే నర్సీపట్నం జాతర చాలా బాగా జరిగింది. ఈ క్రమంలో కూడా ఇలాంటివి వైరల్ చేయొద్దంటూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు.